హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఏంటంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన బోధనా పద్ధతులు అనే టాపిక్స్ నుంచి కొన్ని టాపిక్స్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. రిమైనింగ్ టాపిక్స్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ టాపిక్స్ ఏంటంటే బోత్ ఎవరైతే డిఎస్సి అండ్ టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతాయి. పేపర్ 1 పేపర్ 2 అంటే మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి. మ్యాథమెటిక్స్ సైన్స్లో ఎలాగో ఎస్ఏ బయాలజీ వాళ్ళు ఉంటారు, అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటారు, అలాగే పేపర్ 1 వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి వాళ్ళకి, అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి. దీనికి రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనం మన క్లాస్లో అంటే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. ఏదైతే టాపిక్స్ ఉన్నాయో దానికి రిలేటెడ్ బిట్స్ అనేవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు వాటిని కూడా ఒకసారి చూసి నేర్చుకోండి, ఆర్ ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకోండి. ఓకే అండి, టుడే టాపిక్ వచ్చేసి బోధనా పద్ధతి. సో ప్రీవియస్ క్లాస్లో ఏం చేసుకున్నాం, బోధనా పద్ధతిలో ఉపయోగించే అంటే గణిత బోధనలో ఉపయోగించే బోధనా పద్ధతుల గురించి ఒక 9 అనేవి మనం చెప్పుకోవటం జరిగింది ప్రీవియస్ క్లాస్లో, అవునా? సో దాంట్లో ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే ఆగమన పద్ధతి గురించి, ఉపన్యాస పద్ధతి గురించి మనం చెప్పుకోవటం. అంటే రిమైనింగ్ వాటి గురించి ఏంటంటే జస్ట్ ఇలా 9 ఉన్నాయి అని చెప్పుకున్నాం, కానీ మెయిన్గా యూజ్ చేసే వాటి గురించి మనం చెప్పుకోవటం జరిగింది. దాంట్లో నెంబర్ 1 ఆగమన పద్ధతి గురించి అయితే చెప్పేసుకున్నాం. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే నిగమన ఉపగమనం అనమాట. ఏంటి నిగమన ఉపగమనం అంటే, ఫస్ట్ అసలు ఈ నిగమన ఉపగమనం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ నిగమన ఉపగమనాన్ని 17వ శతాబ్దంలో కొమిలియన్ అనే శాస్త్రవేత్త ప్రచారం చేశారనమాట. ఈయన ఒక గణిత శాస్త్రజ్ఞుడు అనమాట. ఆయన 17వ శతాబ్దంలోనే ఈ నిగమన పద్ధతిని ప్రచారం చేసి దానికి కొంచెం పబ్లిసిటీ ఇవ్వటం జరిగిందనమాట. ఈ పద్ధతిని ఉపగమన పద్ధతి అని కూడా అంటారు. సో ఆగమన పద్ధతిని సూత్రీకరణ పద్ధతి అని ఎలా అంటారో, నిగమన పద్ధతిని ఉపగమన పద్ధతి అని కూడా అంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక్కోసారి ఆగమన ఉపగమనం అని కూడా అంటారు, ఓకేనా? నిగమన ఉపగమనం అంటారు. సో అక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏంటంటే కొన్నిసార్లు ఉపన్యాస ఉపగమనం, ఆగమన ఉపగమనం, నిగమన ఉపగమనం అంటారు. అంటే పద్ధతి బదులు ఉపగమనం అని వాడతారు. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఉపగమన పద్ధతి అంటే కనుక ఖచ్చితంగా నిగమన పద్ధతి, ఆగమన ఉపగమనం అంటే ఆగమన పద్ధతి, అంతే, దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ నిగమన పద్ధతి సూత్రం. ఈ సూత్రాలు ఏంటంటే ఏ ఫార్ములా మీద డిపెండ్ అయ్యి ఈ నిగమన పద్ధతి వస్తుంది అంటే సామాన్యం నుంచి ప్రత్యేక అంశాలు అనమాట. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఉన్న టాపిక్స్ని తీసుకొని అది ప్రత్యేకంగా వెళ్తుందనమాట. అంటే మామూలుగా ఉన్న టాపిక్స్ నుంచి ప్రత్యేక అంశాల వైపుకు వెళ్తుంది. ఇది ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ అమూర్త భావన నుంచి మూర్త భావన, అంటే పిల్లలకి తెలియని విషయాలు మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి దాని నుంచి వాళ్ళకి తెలిసే వాటి ద్వారా ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఈ పద్ధతిలో. నెక్స్ట్ వచ్చేసి సూత్రం నుంచి ఉదాహరణ. ఒక ఫార్ములాని పిల్లలకి చెప్తాం. ఆ ఫార్ములాని చెప్పినప్పుడు వాళ్ళకి అదంతా అమూర్తంగా ఉంటుంది, దే డోంట్ నో, వాళ్ళకి తెలియదు అసలు. ఎప్పుడైతే మనం ఉదాహరణలు చెప్తామో వాళ్ళకి అప్పుడు కాన్సెప్ట్ అనేది అర్థమవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నిగమన ఉపగమనం ఆర్ నిగమన పద్ధతి కానీ ఈ 3 ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వీటిని ఖచ్చితంగా ఫాలో అవుతుందండి. ఒకటి ఏంటి, సామాన్యం నుంచి ప్రత్యేక అంశాలకు వెళ్తుంది. రెండోది ఏంటి, మూర్త భావన నుంచి అమూర్త భావనలు, మూర్త భావన నుంచి అమూర్త భావనలకు వెళ్తుంది. తర్వాత సూత్రం నుంచి ఉదాహరణకు వెళ్ళటం అనేది దీని యొక్క మెయిన్ పాయింట్స్గా మనం కన్సిడర్ చేయవచ్చు. అంటే ఈ సూత్రాన్ని డిపెండ్ అయ్యి నిగమన పద్ధతి అనేది ముందుకు వెళ్తుంది. నిగమన పద్ధతి గుణాలు. అసలు ఏంటి దీని గుణగణాలు అంటే, నిగమన పద్ధతి కాలాన్ని పొదుపు చేస్తుంది. మ్యాథమెటిక్స్ అంటేనే టైం సేవ్ చేయాలి, అవునా? ఎప్పుడైతే టైంని సేవ్ చేస్తారో అప్పుడు మ్యాథమెటిక్స్లో ఏంటంటే ఇంకా మోర్ ప్రాబ్లమ్స్ చేయటానికి కానీ, ఎందుకంటే ఎప్పుడు ఏ సమ్ ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అనేది మనకు తెలియదు. అంటే ఏ ప్రాబ్లంకి ఎంత టైం పడుతుందనేది మనం చెప్పుకోలేం. కాబట్టి ఏ ప్రాబ్లంనైనా కొంచెం తక్కువ టైంలో చేయగలం అంటే అప్పుడు మనం నిగమన పద్ధతిని ఫాలో అవ్వాల్సిందే. అప్పుడు మనకి ఏమవుతుంది, టైం అనేది పొదుపు అవటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ దాంట్లో ఉన్న మంచి గుణం ఏంటంటే నిగమన పద్ధతి కాలాన్ని పొదుపు చేస్తుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం సొల్యూషన్స్ కనిపెట్టవచ్చు అనమాట.
విద్యార్థికి సూత్రాలు, నియమాలకు సంబంధించిన అవగాహన ఉండటం వల్ల వీటిని ఉపయోగించి లెక్కలు, సమస్యలు సులభంగా చేయగలుగుతారు. ఎస్, ఇక్కడ ఏంటి, విద్యార్థికి ఏం జరుగుతుంది, సూత్రాలు, నియమాలకు సంబంధించి అవగాహన ఉంటుంది. ఎందుకని, మనం ఆల్రెడీ సూత్రం గురించి వాళ్ళకి చెప్తున్నాం. ఇది సూత్రం అని చెప్తున్నాం. చెప్పినప్పుడు కొన్ని నియమాలు కూడా చెప్తాం. సో ఈ సూత్రం ఇలాగే కాదు, ఈ నియమాల ప్రకారమే మనం అప్లై చేయాలి అంటాం. దానికి సంబంధించి వాళ్ళకి అక్కడ ఏమవుతుంది, కొంత అవగాహన అయితే వస్తుంది కదా. ఆ అవగాహన ఉండటం వల్ల వేటిని ఉపయోగించి ఈ సూత్రాలను, ఆ సూత్రాలను అప్లై చేయటానికి కావాల్సిన నియమాలను సంబంధించిన అవగాహన వాళ్ళకి ఉండటం వల్ల ఏదైతే వాళ్ళకు ఉందో అవగాహన, ఆ అవగాహన ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉపయోగించి లెక్కలు, సమస్యను సులభంగా చేయగలుగుతున్నారు. అంతే కదా. ఫస్ట్ వాళ్ళకి సూత్రం గురించి, దానికి సంబంధించిన నియమాలు కనుక అవగాహన వస్తే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలరు, ఆ సొల్యూషన్స్ను కూడా ఈజీగా కనిపెట్టగలటం అనేది జరుగుతుంది. ఇది ఒక మంచి గుణంగా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేసి విద్యార్థి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుంది. ఎస్, ఇక్కడ ఏంటంటే జ్ఞాపక శక్తి. సో పిల్లలకి ఏంటంటే ఆ మెమరీ పవర్ అనేది పెరగాలి ఖచ్చితంగా. ఆ మెమరీ పవర్ ఉంటేనే వాళ్ళు ఎంత బాగా టాపర్స్ అయినప్పటికీ, ఎంత షార్ప్గా ఉన్నప్పటికీ, ఎంత ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి సొల్యూషన్స్ కనిపెట్టగలిగే ఎబిలిటీ వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా మెమరీ పవర్ లేకపోతే మొత్తం కూడా యూస్ఫుల్గా ఉండదన్నమాట. కాబట్టి ఈ నిగమన పద్ధతి వల్ల ఇంకో యూజ్ ఏంటంటే, పిల్లల్లో ఏంటంటే, అంటే విద్యార్థుల్లో, స్టూడెంట్స్లో జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆ మెమరీ పవర్ని ఏం చేస్తుంది, ఇది ఇంప్రూవ్ చేస్తుంది. సో దానికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంత ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎవరు, నిగమన పద్ధతి. అభ్యసన పునశ్చరణ స్థాయిలకు తగినది. ఎస్, అభ్యసన, లెర్నింగ్, పునశ్చరణ, మళ్ళీ గుర్తు తెచ్చుకోవటానికి, ఇవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్గా సెట్ అయ్యేది ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. కాలం పొదుపు చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలుగుతున్నారనే కదా. సో అక్కడ ఏం చేస్తుంది, వాళ్ళలో ఫాస్ట్ అంటే కాలం పొదుపు చేశారు అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు వాళ్ళలో ఏ ఎబిలిటీ పెరుగుతుంది, స్పీడ్ అనే ఎబిలిటీ, ఆ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఉన్నత స్థాయి విద్యార్థులకు తగినది. ఎస్, ఉన్నత స్థాయి విద్యార్థులకి ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువ టైంలో పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపెట్టాలి. పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొల్యూషన్స్ కూడా చాలా ఉంటాయి. సమ్ టైమ్స్ 2 or 3 pages కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఇంత ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ చేయగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి టైం అనేది అక్కడ సేవ్ అవుతుందన్నమాట. ఎంత పెద్ద ప్రాబ్లమ్నైనా కూడా ఈజీగా ఫాస్ట్గా చేయగలిగే ఎబిలిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఉన్నత స్థాయి విద్యార్థులకు చాలా బాగుంటుంది నిగమన పద్ధతి. దీంట్లో గుణాలే కాదు దోషాలు కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. నిగమన పద్ధతి దోషాలు ఏంటంటే, ప్రారంభ స్థితిలో ఉన్నవారు అమూర్త భావనలు అర్థం చేసుకోవటం, నియమాలు గుర్తుంచుకోవటం కష్టం. ఎస్, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ సూత్రాలన్నీ కూడా ఏంటంటే అమూర్తం కాన్సెప్ట్స్ అన్నమాట. అవన్నీ కూడా అమూర్తంగా ఉండే కాన్సెప్ట్స్ కాబట్టి వాటిని అర్థం చేసుకోవటం అంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం. అలాగే ఆ నియమాలు గుర్తు చేసుకోవటం అంటే ఆ సూత్రానికి సంబంధించిన నియమాలు, ప్రతి ఒక్క సూత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఖచ్చితంగా కండిషన్స్ అప్లైడ్ అంటారు. వాటిని గుర్తుంచుకోవటం అనేది కష్టంగా ఉంటుంది. అంటే ఏ సూత్రానికి ఏ నియమం, అసలు ఆ సూత్రం అనేది అమూర్తంగా ఉంది, ఆ కాన్సెప్టే వాళ్ళకి అమూర్తంగా ఉన్నప్పుడు ఆ నియమాలు ఇంకేం గుర్తుండవు కదా. సో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. వాటన్నిటిని గుర్తు తెచ్చుకోవటం అంటే దేనికి, ఏ సూత్రానికి ఏ నియమం, అసలు సూత్రమే వాళ్ళకి అమూర్తమైన భావన, ఇంకా నియమం దేనిదని గుర్తుంటుంది. సో ఇది ఒక దోషంగా కన్సిడర్ చేశారు. నెక్స్ట్, విద్యార్థికి సొంత ఆవిష్కరణకు సంబంధించి సందేహాలు నివృత్తి చేయలేదు. సొంత ఆవిష్కరణ అంటే తనకు తానుగా ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ కనిపెట్టాలనుకున్నా, తను ఏదైనా కొత్తగా కనిపెట్టాలనుకున్నా, అంటే ఒక ఫార్ములాని తయారు చేయాలనుకున్నా, ఆ ఆవిష్కరణకు సంబంధించిన తనకి నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేది వస్తాయి ఖచ్చితంగా స్టూడెంట్స్కి. వాటిని ఈ నిగమన పద్ధతి అనేది నివృత్తి చేయలేదన్నమాట. ఎందుకని, వాళ్ళు సూత్రం నుంచి వెళ్తున్నారు, అదే ఒక అమూర్త భావన. దాంట్లో మళ్ళీ టీమ్స్ అండ్ కండిషన్స్ అంటే నియమాలు ఉంటాయి. సో వాళ్ళు సొంతగా ఆవిష్కరణ చేద్దామంటే ప్రతి చోట వాళ్ళకి డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ని ఇది క్లారిటీ ఇస్తుందా, ఇవ్వదు, నివృత్తి చేస్తుందా, చేయలేదు. అది ఒక దోషం అన్నమాట.
ఈ విధానంలో విద్యార్థులు స్తబ్దులుగా ఉంటారు. ఎస్, ఇక్కడ యాక్టివ్గా ఉండరనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫార్ములా ఉంది, దాని నుంచి ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఫార్ములా అనేది ఒక అమూర్త భావన అనమాట. ఆ అమూర్త భావనను వాళ్ళు అర్థం చేసుకోవటం అనేది మ్యాక్సిమం జరగని పని కాబట్టి వాళ్ళు ఏముందిలే అన్నట్టు ఉంటారు. అంటే యాక్టివ్గా ఉండరు. వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవటానికి వాళ్ళకి జిజ్ఞాస అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ స్తబ్దంగా ఉండిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విద్యార్థుల సూత్రాలను గుడ్డిగా జ్ఞప్తికి ఉంచుకోవాల్సి ఉంటుంది. చెప్పే కదా, అది అమూర్త భావన. కాన్సెప్టే అమూర్తంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా గుర్తుంచుకోరు కదా. అదంతా ఏంటంటే ఒక గుడ్డిగా అలా ఏదో గుర్తుంచుకోవాలి కాబట్టి గుర్తుంచుకుంటారు. అది ఎలా ఏంటి అనేది వాళ్ళకి మూర్త స్థితిలోకి రావాలి. అది అమూర్త స్థితిలో ఉన్నప్పుడు ఏమీ చేయలేరు పిల్లలు కూడా, అంతే కదా. పిల్లలే కాదు ఎవరైనా కూడా అమూర్త స్థితిలో ఆలోచించగలిగే ఎబిలిటీ పిల్లలకు ఉంటుందా? ఉండదు. వాళ్ళకి ఏదైనా కూడా మూర్తంలో ఉంటేనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, జ్ఞప్తికి తెచ్చుకోవటం కూడా ఈజీ అవుతుంది. ఎప్పుడైతే అమూర్తంగా ఉంది అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళు మెమరీ పవర్ అనేది వాళ్ళ చిన్న బ్రెయిన్కి ఇదైతే సెట్ అవ్వదనమాట. అందుకే వాళ్ళ ఆ సూత్రాన్ని ఏం చేస్తారు, గుడ్డిగా గుర్తుంచుకుంటారు. ఏదో మార్క్స్ బేస్ కోసం కానీ ఎప్పుడైనా క్లాస్ రూమ్లో టీచర్ అడిగితే చెప్పాలి కాబట్టి ఏదో అలా గుర్తుంచుకుంటారనమాట. ఇది ఒక దోషం. అంటే వాళ్ళకి యూజ్ కాదు ఆ ఫార్ములా అనేది. వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళు ఏదైనా మన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే పిల్లవాడు తర్వాత వాడికి నిజ జీవితంలో యూజ్ అవ్వటానికి కదా. సో ఇలా వాడు గుడ్డిగా గుర్తుంచుకోవటం వల్ల వాడికి ఫర్దర్గా ఏం యూజ్ అవుతుంది? యూజ్ అవ్వదు కదా. ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ ఉపగమనం విద్యార్థుల ఆలోచన వివేచనకు తావివ్వదు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఆలోచన వివేచన అనేది ఇక్కడ ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకని? ఆల్రెడీ అక్కడ సూత్రం ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని టీమ్స్ అండ్ కండిషన్స్, కొన్ని నియమాలు పెట్టి పడేశారు అక్కడ. ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వాళ్ళకి ఏం వివేచన ఉంటుంది? ఈ సూత్రానికి ఈ నియమం దాటి వాళ్ళు ఏం చేయలేరు. ఆ సూత్రం కాకుండా ఇంకో సూత్రం చేద్దామంటే కుదరదు, అదే చేయాలి. వేరే రకంగా ఆలోచించడానికి ఛాన్స్ లేదు. కండిషన్స్, నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో వాళ్ళకి ఆలోచన కానీ వివేచన కానీ అక్కడ వాళ్ళు ఆలోచిద్దామన్నా ఛాన్స్ లేదు, ఇంకేమైనా దాని గురించి వివేచన చేద్దామన్నా కూడా ఛాన్స్ అయితే ఉండదు. ఈ నిగమన పద్ధతిలో ఇది దోషం అన్నమాట. నెక్స్ట్ వన్, ఆగమన ఉపగమన సూత్ర ఆవిష్కరణ జరిగితే అంటే ఆగమన ఉపగమనంలో చెప్పే కదండి ఇందాక ఆగమన పద్ధతి అంటారు, కొన్నిసార్లు ఆగమన ఉపగమనం అంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఉపగమన పద్ధతి అంటే నిగమన పద్ధతి, ఆ నిగమన ఉపగమనాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఆగమన ఉపగమనం ఇచ్చారు కదా, అది ఇది ఒకటని అనుకోవద్దు. ఆగమన ఉపగమనంలో సూత్ర ఆవిష్కరణ జరిగితే అక్కడ ఏం చేస్తున్నారు? సూత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. పిల్లవాడే కనుగొని ఫస్ట్ ప్రాబ్లం గుర్తించిన దగ్గర నుంచి వాడే కనుగొని దత్తాంశాన్ని సేకరించి జనరలైజ్ చేసి ఎగ్జాంపుల్స్ అన్నింటినీ తీసుకొని వాటన్నిటిని మళ్ళీ జనరలైజ్ చేసి వాడు ఒక ఫార్ములాని ఏం చేస్తున్నారు? అక్కడ కనిపెడుతున్నారు. అక్కడ సూత్ర ఆవిష్కరణ అనేది జరుగుతుంది. కానీ నిగమనంలో ఏం జరుగుతుంది? నిగమన ఉపగమనంలో సూత్ర సహాయంతో లెక్కలు చేస్తున్నారు. ఒక ఫార్ములా ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు పిల్లలకి. ఆ ఫార్ములా బేస్ మీద ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసుకోవాలి. అంటే ఏదైతే ఆగమన పద్ధతిలో సూత్రాన్ని పెట్టారో ఆ సూత్రాన్ని ఇక్కడ వినియోగించుకోవటం అనేది జరుగుతుంది. ఓకేనా? కావున ఈ రెండు ఉపగమనాల సమ్మేళనం ఉపయుక్తమైనది. సో ఒకటి లేకుండా ఇంకోటి లేకుండా ఇంకోటి, ఒక్కటి మాత్రమే ఫాలో అయ్యి మనం గణిత బోధన చేయటం అనేది ఇంపాసిబుల్ అనమాట. సమ్టైమ్స్ ఆగమన ఉపగమన పద్ధతిని యూజ్ చేస్తే సమ్టైమ్స్ నిగమన ఉపగమన పద్ధతిని యూజ్ చేయాల్సి, కొన్ని టైంలో ఓన్లీ సూత్ర సహాయంతోనే ప్రాబ్లం చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మ్యాథమెటిక్స్లో. అలాంటప్పుడు నిగమన ఉపగమనం అనేది యూజ్ అవుతుంది. సో కాబట్టి ఈ రెండు ఉపగమనాల సమ్మేళనం చాలా ఉపయుక్తమైనది మ్యాథమెటిక్స్ని టీచ్ చేసేటప్పుడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడి వరకు మనం లాస్ట్ క్లాస్లోనేమో ఆగమన పద్ధతి, దాని యొక్క ఏ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది, దాని యొక్క గుణాలు దోషాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో నిగమన ఉపగమనం గురించి, అది ఏ సూత్రాల మీద ఉంటుంది, దాని యొక్క గుణాలు దోషాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో విశ్లేషణ పద్ధతి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ టాపిక్కి సంబంధించిన ఫ్యూ బిట్స్ అనేవి ఆల్రెడీ మనం మన ఛానల్లో చెప్పడం జరిగింది, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.